హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఫ్లాట్ చూపిస్తున్నానండి. ఇదేంటంటే విశాఖపట్నం విశాలాక్షి నగర్లో ఉంది. విశాలాక్షి నగర్ అంటే కైలాసగిరి అంటే వైజాగ్లో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కైలాసగిరి ప్రెమిసెస్లో ఉంటుంది అనమాట విశాలాక్షి నగర్. ఇది చాలా రిచ్ ఏరియా అండి, అంటే పాష్ ఏరియా అనమాట. సో చాలా బాగుంటుంది. యాక్చువల్గా విశాఖపట్నం అనేది చాలా అందమైన ఊరని అంటుంటారు. అందులో విశాలాక్షి నగర్ ఏంటంటే రెండు కొండల మధ్య ఒక చిన్న ప్లేస్ అనమాట. కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా అండి. ఓకేనా, చాలా బాగుంటుంది. సో విశాలాక్షి నగర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి ఉంది. అందుకని ఫ్లాట్ మొత్తం కూడా మీకు నేను వీడియో తీసి చూపిస్తున్నాను. ఇది వెస్ట్ ఫేస్ అండి, 1125 SFT. ఓకేనా, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు పూర్తిగా చూడండి. అంటే ఇప్పుడు ఇది ఖాళీగా చూపిస్తున్నాను కదా, ఇదే ఫ్లాట్ మనం అయితే దీనికి ఏంటంటే ఇంటీరియర్ అనేది చాలా బాగా చేయించారనమాట. చాలా అందంగా ఉందండి ఫ్లాట్ అనేది. మనం ఏమి చేయించుకో అవసరం లేదు, తీసుకుంటే కనుక అలాగా ఇక గృహప్రవేశం అనేది చేసుకోవచ్చు అనమాట. అంత అందంగా ఉంది, అలాగే అంత నీట్గా కూడా ఉంది. ఓకేనా, ఫ్లోరింగ్ కానీ కబోర్డ్స్ కానీ దేవుడి గది చూసుకున్న, వంటగది చూసుకున్న, బెడ్రూమ్స్ చూసుకున్న చాలా బాగా చేయించుకున్నారనమాట వాళ్ళు. సీలింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ. ఓకే అండి, సో ఇది ఇలా ఖాళీగా ఉంటే ఎలా ఉంది, అలాగే సామాన్లు సర్దుకున్న తర్వాత కూడా ఎలా ఉంది, అది కూడా నేను మీకు వీడియో చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక నేను ఇక్కడ స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా, మాకు తెలిసిన వాళ్ళే. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అది కనుక్కోండి. కావాలనుకుంటే కనుక కొనుక్కోండి. ఓకేనా అండి, సో వీడియో అయితే మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. సో అదండి, చూసారు కదా, బయట నుంచి లోపల దాకా ప్రతిదీ కూడా నేను మీకు చూపించాను. ఇల్లు అయితే చాలా బాగుంది కదా. కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆయన డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఓకేనా, మామూలుగా వీడియో చూసిన వాళ్ళు ఇల్లు ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంత అందమైన ఇల్లు నచ్చకుండా ఎవరికి ఉంటుందిలేండి కానీ. ఓకేనా, సొంత ఇల్లు అనేది చాలామందికి కలండి కదా. బయట ఎన్ని టెన్షన్స్తో ఉన్నా మనకంటూ ఒక ఇల్లు ఉంటే ఇంట్లోకి వచ్చేటప్పటికి మనకి ఆ ప్రశాంతత వేరు కదండి. వీడియో చూసే వాళ్ళకి ఒకవేళ మీకు ఇప్పట్లో ఇల్లు కొనుక్కునే అవకాశం లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటామని అనుంటే గనక వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. వైజాగ్లో ఉన్న వాళ్ళనే కాదు కదా, ఏ ఊర్లో ఉన్న వాళ్ళైనా మనం ఒక చోట ప్రాపర్టీ ఉంచుకోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు కదా. ఓకేనా అండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.